విశాఖపట్నం రెసిడెన్షియల్ కాలనీల మధ్య మద్యం షాపులు పెట్టడాన్ని నిరసిస్తూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. మిత్రాపురి ఉడా కాలనీలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని ఆందోళన చేపట్టారు. జీవీఎంసీ స్వచ్ఛ భారత్ అవార్డు పొందిన మిత్రాపురి ఉడా కాలనీలో మద్యం షాపు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలు, విద్యా సంస్థలు ఉన్న చోట మద్యం షాపులు ఏర్పాటు చేయడం అమానుషమన్నారు. ప్రశాంతంగా ఉన్న కాలనీలో క్రైమ్ రేటు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. నివాసాల మధ్యన మద్యం షాపులు ఉండకూడదు అని ఎన్ని రూల్స్ వచ్చినప్పటికీ కూడా మద్యం షాపులు యథేచ్ఛగా నివాసాల మధ్యన పెడుతూనే ఉన్నారు. దీంతో విశాఖపట్నం మిథిలాపూరి కాలనీ దగ్గర ఉన్న ఉడా కాలనీలో ఈ కాలనీ వాసులంతా కూడా ఇక్కడ నివాసాల మధ్యన ఈ మద్యం షాపుల్ని ఖచ్చితంగా తీసివేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు వాళ్ళంతా కూడా ఒక నిరసన ప్రదర్శన అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కాలనీ గురించి మనం ఒక ప్రధానమైన విషయాన్ని ప్రస్తావించాలి. 5 సార్లు దీనికి ఎకో ఫ్రెండ్లీ కాలనీగా అవార్డులు కూడా రావడం జరిగింది. ఎందుకనంటే చక్కని వాతావరణం, మంచి పచ్చని వాతావరణాన్ని పెంచడంతో పాటు నివాసాలన్నింటినీ కూడా చాలా పర్యావరణ హితంగా ఇక్కడ అందరూ కూడా ఈ కాలనీ వాసులంతా కూడా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. ఇలాంటి కాలనీలో మద్యం షాపులు అనేవి యథేచ్ఛగా ఎక్కడికక్కడ అడుగుకొక మద్యం షాపుని పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ నేనున్న ఈ ప్లేస్ లో చుట్టూ కూడా నివాసాలు మధ్య ఉన్న ఈ మద్యం షాప్ ఏదైతే ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇటు పక్కన హాస్పిటల్స్ ఉన్నాయి, కొద్ది దూరంలో మెడికల్ స్టోర్స్ ఉన్నాయి, అలాగే కొంచెం దూరంలోనే బస్ స్టాప్స్ ఉన్నాయి, అలాగే టెంపుల్స్ ఉన్నాయి. మొత్తం అంతా కూడా చాలా రెసిడెన్షియల్ కాలనీగా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో ఈ నివాసాల మధ్యన ఇంత పెద్ద స్థాయిలో భారీ ఎత్తున మద్యం షాప్ పెడితే కనుక మద్యం అనేక నేరాలకి కారణం అవుతుంది అని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. క్రైమ్ గణాంకాలు చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా యథేచ్ఛగా మద్యం షాపులకి పర్మిషన్స్ అనేవి ఇచ్చేయడం జరుగుతుంది. దీంతో ఈ రోజు ఇక్కడ మహిళలు, కాలనీ వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పూర్తిగా ఈ మద్యం షాపుని ఎత్తివేయాలి, జనావాసాల మధ్యన, నివాసాల మధ్యన ఇలాంటివి మేము అనుమతించమని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సార్, ఈ కాలనీ ప్రెసిడెంట్ గా ఈ మద్యం షాప్ ని తీసివేయాలని చెప్పి మీరు అనేకమైన రిక్వెస్టులు చేశారు, అధికారులను కలిశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మద్యం షాపుల్ని యథేచ్ఛగా పెడుతున్నారు. ఈ వైన్ షాప్స్ వల్ల మహిళల మీద నేరాలు పెరుగుతున్నాయి. అలాగే వైన్స్ చాలా అందుబాటులో ఉండడం వల్ల యువత అంతా కూడా పెడదోవ పడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరమైన విషయాలు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అన్నది నిజమేమో, అక్షర సత్యం. అది ముఖ్యంగా వైన్ షాపులు అన్నవి విచ్చలవిడిగా పెట్టడం జరుగుతుంది. ఈ వైన్ షాపులు ముఖ్యంగా కాలనీ సమీపంలోని, మరి ఈ ఉడా రోడ్డు ఉన్నదంటే ఇది చాలా పెద్ద రోడ్డు అండి. మధురవాడకే పెద్ద రోడ్డు, చాలా రద్దీ కలిగిన రోడ్డు. ఈ రోడ్లో అన్ని బ్యాంకులు ఉన్నాయి, తర్వాత బస్ స్టాప్ ఉంది. ఇక్కడ నివాసితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ఈ కాలనీని 5 సార్లు స్వచ్ఛ భారత్ అవార్డు తీసుకున్నానమ్మా. అయితే ఈ మా మహిళలందరూ కూడా ఇక్కడ ఏంటంటున్నారంటే ఈ కాలనీలో మనకి ప్రవేశ ద్వారం లాగా ఈ మద్యం షాప్ ఏమిటండి, ఇది తీయించేయాలి అని చెప్పి వారు అంతా చెప్పడం జరిగింది. తర్వాత ఈ మద్యం షాప్ ఇక్కడ ఎలా పెడుతున్నారో మాకు అర్థం కాలేదు. దీనికి పర్మిషన్ కూడా ఉన్నదా లేదా అన్నది మాకు అనుమానమే. జీవీఎంసీ వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చినట్టుగా నాకైతే తెలియదు. ఏమైతే 4 రేకులు, షెడ్లు వేసి ఇది మద్యం షాప్ అని చెప్పి, మద్యం షాప్ అనే కదా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇది బార్ అండ్ రెస్టారెంట్ అట. ఇది మరీ ఘోరం అని. ఇక్కడే బస్ స్టాప్ ఎదురుగుండా ఉందమ్మా. తర్వాత ఐటీకి వెళ్ళిన విద్యార్థులు, ఐటీకి వెళ్ళిన ఉద్యోగులు, ఆడవాళ్ళు బస్ స్టాప్ ఇక్కడ దిగడం వెళ్ళడం అవుతుంది. అదే కాకుండా రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఐటీకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ శివాలయం ఉన్నది, అది రద్దీ కలిగిన ఆలయం. ఇవన్నీ క్రోడీకరించుకొని వీటిని ఈ ప్లేస్లో పెట్టాలా లేదా, ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలా లేదా అన్నది ఆ ఇంకిత జ్ఞానం ఉండాలమ్మా ఇచ్చిన వాళ్ళకి. కానీ ఎక్కడ పడితే ఈ రోడ్లోనే ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో 3 మద్యం దుకాణాలు ఉన్నాయి. అక్కడ మన మెడికల్ షాప్ ఉన్నదమ్మా, ఇది అపోలో మెడికల్ షాప్, అక్కడ ఒక మద్యం షాప్ ఉంది. అక్కడికి 1 ఫర్లాంగ్ దూరం ఇది, ఇక్కడ ఒక మద్యం షాపు. ఇక్కడి నుంచి ఈ రిజిస్టార్ ఆఫీస్ దాటి ఆ టర్నింగ్లో మరో మద్యం షాపు. అంటే ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో 3 మద్యం దుకాణాలకి పర్మిషన్ ఇచ్చారంటే అసలు ఏమనుకోవాలి. 5 సార్లు స్వచ్ఛ భారత్ అవార్డుని గెలుచుకున్న ఈ కాలనీలో ఇలాంటి మద్యం షాపులు అడుగుకొకటి ఉంటే కనుక ఖచ్చితంగా మేము ఏ స్ఫూర్తితో అయితే ఈ కాలనీని నిర్మించుకున్నామో, ఇక్కడ చేసామో అవన్నీ కూడా వైలెట్ అయిపోతాయి.
కాబట్టి మద్యం షాపుల్ని ఇక్కడ నుంచి తొలగించాలి. ఈ మద్యం షాపుల్ని తొలగించి ఖచ్చితంగా అధికారులు ఆ విధమైన చర్యలు తీసుకుంటేనే మేము ఏ స్ఫూర్తితో అయితే స్వచ్ఛ భారత్కి అవార్డుల కోసం వచ్చే విధంగా ఈ కాలనీని మేము పర్యావరణ హితంగా నిర్వహించుకుంటున్నామో ఆ కాలనీ ఆ విధంగా ఉంటుంది. లేని పరిస్థితుల్లో మేమైతే మాత్రం ఉద్యమిస్తాం, ఉద్యమానికి కూడా వెనకాడమని చెప్పేసి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి అధికారులు ఈ మద్యం షాపులు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మరోసారి పునరాలోచన చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఎంతైనా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.